హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో కాకరకాయ ఫ్రై మామూలుగా జనరల్గా చేస్తాము, కానీ డిఫరెంట్గా చేశాను. కొద్దిగా కూడా చేదనేది లేకుండా ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా చాలా చక్కగా చేసేయచ్చు. పప్పుచారులోకి కానీ, పప్పులోకి కానీ, సాంబార్లో కానీ, అసలు ఎందుకు వేడి వేడి అన్నంలో 2 కాకరకాయలు ఇంత పొడి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది అనుకోండి. మరి ఈ రెసిపీ నేను ఎలా చేసానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. స్టఫ్డ్ కాకరకాయకి నేను ఒక 1/2 కిలో నాటు కాకరకాయలు తీసుకున్నా అండి. చూశారు కదా, ఇలా సన్నగా పొడువుగా ఉన్నవైతే లేతవైతే బాగుంటుందని. ఇప్పుడు వీటిని చెక్కు తీసుకుందాం. చూశారు కదా, ఇలా మొత్తం అన్ని కాకరకాయలని చెక్కు తీసుకుందాం. ఇప్పుడు ఇలా చెక్కు తీసుకున్నాం కదా కాకరకాయలన్నిటిని. ఇప్పుడు ఈ చివర వదిలేసి ఇలా మధ్యలో ఒక ఘాటు పెట్టుకుందాం. ఇదిగో చూపిస్తాను చూడండి. పూర్తిగా కాకుండా చివర్లో వదిలేద్దాం. ఇలాగ అన్ని కాకరకాయలకి ఇలా ఘాటు పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూను పసుపు, ఇలా పట్టించాం కదా. ఇప్పుడు వీటిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 50 గ్రాముల పల్లీలు, ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ పల్లీల్ని ఇలా కలుపుకుంటూ దోరగా వేపుకుందాం. పల్లీలు అయితే దోరగా వేగేయండి. ఇంతకన్నా వేగితే మళ్ళీ మనం ధనియాలు జీలకర్ర వేసి వేపుకునేసరికి మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 20 గ్రాములు ఎండు కొబ్బరి ముక్కలు. ఇప్పుడు వీటన్నిటిని మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకుందాం. ఇవి వేపుకునేటప్పుడు మాత్రం స్టవ్ను సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అప్పుడే మనకు చక్కగా వేగుతాయి. మనం వేసినవన్నీ చక్కగా వేగాయండి, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో ఒక 20 ఎండుమిర్చిని కూడా వేపుకుందాం. మనం కాకరకాయ చేస్తున్నాం కాబట్టి ఆ చేదును డామినేట్ చేయాలంటే కొద్దిగా కారం, ఉప్పు కొద్దిగా ఎక్కువే వాడుకోవాలి. మిరపకాయలు కూడా చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లారబెట్టుకొని మరీ మెత్తగా కాకుండా లైట్ బరగ్గా పొడి చేసుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఈ కాకరకాయల్లో ఉన్న వాటర్ అంతా పిండేసుకుందాం. చూశారు కదా, ఇలా వాటర్ అంతా తీసేసుకుందాం అన్ని కాకరకాయలు కూడా. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 100 గ్రాముల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఈ కాకరకాయలని వేసుకుందాం. ఇలా పాన్లో అయితే మనకు తక్కువ ఆయిల్తో ఎక్కువ కాకరకాయల్ని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాకరకాయల్ని స్టవ్ను మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కింద నుంచి పైకి, పై నుంచి కిందికి ఇలా 4 వైపులా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకుందాం. కాకరకాయలు చూశారు కదా, మంచి బంగారు వర్ణంలోకి వచ్చేసాయి.
ఇప్పుడు మనం సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాలు చల్లారబెట్టుకుందాం. ఎందుకంటే వేడి మీద ఉన్నప్పుడు మనం ఈ కాకరకాయని స్టఫ్ చేయలేం కదా. ఈ పొడి వేసేటప్పుడు నేను ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు వేసి నేను మిక్సీ పెట్టాను. మీరు కూడా వేయలేదని మాత్రం అనుకోవద్దు, నేను వేశాను. ఇదిగో కనపడుతుంది కదా. ఇప్పుడు దీన్ని స్టఫ్ చేసుకుందాం. ఇప్పుడు కాకరకాయని ఇలాగ వెడల్పు చేసి ఈ పొట్టలో ఇలా పెట్టేసుకుందాం. ఇలాగ అన్ని కాకరకాయలని ఇలాగ స్టఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కాకరకాయలు వేపుకున్న ఇదే ఆయిల్లోనే పోపు పెట్టుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ పొట్టు మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీరా, అలాగే ఒక 4 ఎండుమిర్చి ముక్కలు, ఇందులోనే 2 రెబ్బలు కరివేపాకు, కొద్దిగా ఇంగువ, పోపు వేగిందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని లేత బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఓ చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపేసి మనం ముందుగానే స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయలను కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు ఈ రకంగా వేగితే సరిపోయిద్దండి, ఎక్కువ వేగినా కూడా చేదు వస్తుంది. ఇప్పుడు మన స్టఫ్ చేయంగా మిగిలిన ఈ కారపొడిని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఒక్క నిమిషం అయిపోయిందండి. మన కాకరకాయ అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా, చూస్తున్నారా? వేడి వేడి అన్నం, కాకరకాయ ఫ్రై రెడీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, తినేద్దాం. కాకరకాయ ముక్క, కాకరకాయ ఫ్రై అయితే కమ్మగా ఉందండి. కొద్దిగంటే కొద్దిగా కూడా చేదు లేదు. చిన్నపిల్లలు కూడా లొట్టలేసుకుంటూ తినేస్తారు. మరి మీరు కూడా ఒకసారి నేను చేసిన తీరుగా చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. వేడిగా అన్నం చల్లారిపోద్ది, నేను లాగిన్ చేస్తాను.